హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐమ్ కళ్యాణి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్. ఇంకా పొద్దున్నే ముగ్గు అయితే వేసేసానండి బయట. నేను వేసే ముగ్గులు అవి ఏమీ చూపించట్లేదు కదా ఇవాళ, సో అందుకే ఇవాళ అయితే చూపించాను. కొంచెం టైం దొరికింది అందుకనే. నిన్నటి వీడియోలో రైస్ కుక్కర్ కొన్నానని చూపించాను కదండి, సో దానికి వచ్చిన స్టీమర్ ఇది. అది ఎలా వాడాలో ఇప్పుడైతే చూపిస్తానండి. రైస్ కడిగేసి వాటర్ పోసేసి రెడీగా పెట్టుకున్నాను. పైన స్టీమర్ పెట్టి, ఇంక ఇవేమో బీన్స్ అండి. నిన్న నైటే కడిగేసి ఆరబెట్టుకున్నాక కట్ చేసి ఇలా బాక్స్లో అయితే పెట్టుకున్నాను. ముందే మీల్ ప్రెప్ చేసుకుంటాను కాబట్టి నాకు మార్నింగ్ టైంలో అంత హడావిడిగా ఉండదు. ఫస్ట్ అయితే రైస్ కుక్కర్ మీద స్టీమర్ పెట్టేసుకున్నాను. ఇది బాయిల్కి అయితే పెట్టేస్తున్నానండి. రైస్ కుక్కర్ బటన్ ఆన్ చేస్తే రైస్ అయిపోయే టైంకి ఈ బీన్స్ కూడా బాయిల్ అయిపోతాయి. ఇంకా బీన్స్లో ఉన్న మినరల్స్ అన్నీ కూడా రైస్లోకి వెళ్తాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, వేస్ట్ అవుతాయి అన్న చింత అయితే లేదు. ఇంకా నేనైతే మెయిన్గా దానికోసమే తీసుకున్నానండి ఈ స్టీమర్తో ఉన్న రైస్ కుక్కర్. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందనేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ రైస్ పెడితే ఎటు ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కాబట్టి ఈ లోపల పప్పు అయితే కుక్ చేస్తున్నానండి. సింపుల్గా రెగ్యులర్గా చేసే పప్పే. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను, అలాగే ఒక పెద్ద దోసకాయ అండ్ ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ది. ఇవన్నీ కూడా కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకుంటున్నానండి. మరీ చిన్నగా కట్ చేసిన పప్పులో ఉడికిపోయి అంత టేస్టీగా ఉండవు ఆనియన్స్ ఇంకా దోసకాయలు. సో నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నాను. సీడ్స్తో పాటే వేసుకోవాలండి. ఇంతకుముందు నేను కూడా సీడ్స్ తీసేసేదాన్ని, అంటే ఎక్కువ ఫ్లేవర్ ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడేమో సీడ్సే మంచిది కదా హెల్త్కి అనేసి అలాగే అలవాటు చేసుకున్నాను. ఇంకొకటి కట్ చేసుకొని చేతి చూసేసుకొని పప్పులో అయితే వేసేసుకుంటున్నాను. దోసకాయలు బీరకాయలు మనకి కంపల్సరీగా అప్పుడప్పుడు చేదవుతూ ఉంటాయండి, సో చెక్ చేసుకుంటూ ఉండాలి. 1 గ్లాస్ పప్పు, ఇంకా సరిపడా వాటర్, అలాగే కట్ చేసుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదండి అవి కూడా వేసేసి పసుపు కారం వేసేసి లిడ్ అయితే క్లోజ్ చేస్తానండి. ఇంకా నేను చింతపండు అది ఏం యాడ్ చేయను. దోసకాయ ఆల్రెడీ కొంచెం పుల్లగా ఉంటుంది కదా, సో అదే సరిపోతుంది. కారం కూడా ఇప్పుడే వేసేసుకుంటే మనం మళ్ళీ తాలింపు వేసాక ఉడకబెట్టుకోకుండా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇంకా అందుకే నేను ఎప్పుడు పప్పు చేసినా కానీ కారం పచ్చిమిర్చి వేస్తే ముందే వేసేస్తానమాట. కొంచెం మంచిగా తిప్పేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోవచ్చు. కుక్కర్ విజిల్ అయితే ఒక 4 to 5 విజిల్స్ అయితే పెడతానండి నేను. పప్పు కూడా మనం ఎప్పుడు గట్టిగా తినకూడదండి, కొంచెం వాటరీగా ఉండేలాగే చూసుకోండి. అలా అయితే మనకి డైజెషన్ మంచిగా అవుతుంది. అలాగే మనం సాంబార్ లాగా సైడ్ డిష్కి ఏమన్నా ఫ్రై తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను అందుకే కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసేసి కుక్కర్ అయితే విజిల్కి పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత మేమైతే పాలు ఇలా వేయించుకుంటామండి. బయట ఒక బాస్కెట్ కట్టానమాట, ఒక మేకుంటేను దానికి. పాలైతే 7 to 7:30 ఆ టైంలో వస్తాయండి. సో నేను ఇంకా గ్యాప్ చూసుకొని పాలైతే తీసుకొచ్చేసుకున్నాను. ఈ మిల్కే మాకు అలవాటు అయిపోయిందండి, హెరిటేజ్ది గ్రీన్ ప్యాకెట్. వేరే ఏది తెచ్చినా కానీ మా పాప కొంచెం అంటే ఆ స్మెల్కి వెగటగా ఫీలింగ్ వస్తుందన్నమాట తనకి, అందుకే ఇంకా ఇదే వాడుతున్నాము. మిల్క్ కూడా కాగబెట్టేస్తున్నాను. మావి డోర్స్ విండోస్ అన్నీ తీయడం వల్ల అసలు మంట అయితే రాదండి. ఇంకా కిచెన్ డోర్ ఒకటి వేసేసుకొని వంట అయితే ఫినిష్ చేసేసుకుంటాను. తర్వాత మ్యాంగోని లేపుతాను. మా వారైతే నాకంటే ముందే లేస్తారండి రోజు. అదేంటో నేను 6:30కి లేగాలనుకుంటే తను 6కి లేస్తారు, 7:30కి లేగాలంటే 7కే లేచేస్తారు. అలా నాకంటే ముందే లేస్తారు తను లేచేసి ఇంకా తను వర్క్ చేసుకుంటూ ఉంటారు ల్యాప్టాప్లో, లేదంటే టీవీ చూస్తూ ఉంటారు. నేనైతే నా వంట ఫినిష్ చేసేసుకొని మనసుని లేపుతాను. ముందే లేపాను అనుకోండి అసలు నన్ను చేసుకొని ఇవ్వదు, ఇంక ఇక్కడే కూర్చుంటుంది. అది చేస్తా ఇది చేస్తా అనేసి బాగా గొడవ పెట్టేస్తుంది. సో అందుకనే ఇంక ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అండి. దోశ కోసం నేను ఎవ్రీ టైం ఎలా సీజనింగ్ చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను. దోశ వేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసి మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. కొంచెం ఎక్కువే, ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి మంచిగా హీట్ చేసుకున్నాక ఆఫ్ చేసేసేయాలి. కంప్లీట్గా చల్లారాక ఆ ఆయిల్ అంతా కూడా వైప్ చేసేసి దోశలు అయితే వేసేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి అన్నమాట.
ఇంకా చూసారా హీట్ అయ్యాక ఆయిల్ అంతా సైడ్కి వచ్చేస్తుందండి ఈ పెనానికి. అప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఫస్ట్ టైం సీజనింగ్ చేసింది కూడా ఆల్రెడీ వీడియో పెట్టానండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇంకా ఈ లోపల పప్పు విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఈ కుక్కర్ మోడల్ చూసారా, పొంగినా కానీ రౌండ్గా డిజైన్ లోపలికి ఉంది కాబట్టి వాటర్ అంతా కూడా బయటికి రాదు. ఇంకోండి పొంగింది మొత్తం చూసారా, బయటికి రాకుండా ఇలా ఉంది. అండ్ విజిల్ కూడా మనకి ప్రెషర్ మొత్తం పోయింది అని తెలియడానికి ఈ కుక్కర్కి సైడ్కి ఒకటి పిన్ లాంటి ఒక రెడ్ కలర్ది ఇచ్చారు కదండి, అది మొత్తం కూడా లోపలికి వెళ్తుంది ప్రెషర్ పోయాక. అది చెక్ చేసుకోవడమే. ఇంకా నేను అన్ని పనులు కూడా ఒకటేసారి చేసుకుంటాను కాబట్టి అలాగే మ్యాంగోది వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చి కడిగేస్తున్నాను. ఇదైతే సోలారా కంపెనీ బాటిల్ అండి. ఈ బాటిల్ నేను ఒక 4 months నుంచి వాడుతున్నాను. నేను వాడిన బాటిల్స్లో ఇదే బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. ఇలాంటిదే నేను పెద్దది ఫస్ట్ తెప్పించానండి, అది 500 ml అని బుక్ చేస్తే చాలా పెద్దగా వచ్చిందనమాట సైజు. సో అది రిటర్న్ పెడదాం అనుకుంటే మా పాప అసలు పెట్టనివ్వలేదండి. ఇంకా అది అలాగే ఉంచేసి మళ్ళీ చిన్నదైతే తీసుకున్నాను. ఇది 450 ml అండి. ఇంకా దాంట్లో ఉన్న స్ట్రా అలాగే వాచర్ అవన్నీ కూడా తీసేసి వేడి నీళ్ళలో వేసేసి చల్ల వాటర్తో క్లీన్ చేస్తాను. డే బై డే క్లీన్ చేస్తాను. నిన్న వేడి నీళ్ళలో క్లీన్ చేశాను కాబట్టి ఇవాళ మామూలు వాటర్తో క్లీన్ చేస్తున్నాను. వేడి నీళ్ళల్లో పెట్టాలంటే ముందు రోజే నేను ఒక 1/2 hour వాటర్లో సోక్ చేసేస్తానన్నమాట. ఈ బాటిల్ లోపల మొత్తం కూడా స్టీల్ అండి, పైన ఉన్నది మొత్తం పెయింట్ అనమాట. సో అందుకే అడుగున మొత్తం కింద పెడతాం కదా, కొంచెం కలర్ అయితే ఫేడ్ అయింది. కానీ బాటిల్ మాత్రం చాలా బాగుందండి, టైనీ సైజులో. ఇంకెక్కడికి వెళ్ళాలన్నా 90% ఈ బాటిలే వాడుతున్నాను. అండ్ తను స్కూల్కి కూడా ఇదే తీసుకెళ్తుందండి ప్రజెంట్ అయితే. లీక్ అవ్వడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేదు. నేను చాలా బ్రాండ్స్ అయితే వాడానండి, ఫిలిప్స్ కంపెనీది, లవ్లప్ కంపెనీ, సెలో, ఇలా చాలా బ్రాండ్స్ అయితే వాడాను. కానీ ది బెస్ట్ బాటిల్ అయితే ఇదేనండి. సో నేను కూడా అందుకే మీ అందరికీ ఇంతగా చెప్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్ బాక్స్లో, అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుందండి, కానీ వర్త్ అనమాట, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఆ మనీ తప్పనిసరిగా మనం పెట్టిన రూపాయి పైసా వసూల్లానే ఉంటుంది. బాటిల్ మాత్రం అంత నచ్చేసింది నాకు, అలాగే యూస్ఫుల్గా అనిపించింది. చాలా బాటిల్స్ లిడ్స్ ఇరిగిపోవడం, ఇంకా లోపల రస్ట్ వచ్చినట్టుగా అలా అయిపోతాయి. కానీ ఈ బాటిల్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ స్టెయిన్లెస్ స్టీల్, కంప్లీట్గా స్టీల్ అనమాట. సో చాలా బాగుంది. మా మ్యాంగోకి పాలు కూడా కలిపేస్తున్నానండి. వేడిగా ఉంటాయి కదా, కలిపేసి కాస్త పక్కన పెడితే తను లేచి రెడీ అయ్యేసరికి ఇవి కూడా చల్లారిపోతాయి కొంచెము. మరీ చల్లగా కూడా ఇవ్వనులేండి, కొంచెం గోరువెచ్చగా ఇస్తాను. షుగర్ కూడా తను ఎక్కువ తీసుకోదండి. సో ఒక 1/2 spoon షుగర్ అయితే వేసాను. అండ్ కొంచెం బూస్ట్, ఓన్లీ పాలైతే తాగదండి. సో కొంచెం బూస్ట్ అయితే ఎవ్రీడే యాడ్ చేస్తాను. ఇంకా నేను ఏ పని చేసినా కానీ ఈ వైపర్తో క్లీన్ చేస్తూనే ఉంటాను ఈ కిచెన్ ప్లాట్ఫామ్ని. సో అందుకే ఎప్పుడు కూడా కొంచెం నీట్గా ఉంటుంది. అండ్ మనం ఏదైనా చేయాలన్నా కానీ మంచిగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి. నేనైతే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పుడేమో మ్యాంగోకి బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. కొంచెం చట్నీ అలాగే ఒక దోశ కూడా వేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే పంపించేస్తున్నాను. లంచ్ ఇవాళ మా వారితో పంపిస్తానండి. మా వారు 10-10:30కి ఆఫీస్కి వెళ్తారు. సో అప్పుడైతే లంచ్ తనకి ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చేశానండి ఇవాళ. ఇదేమో కొత్త మామిడికాయ చట్నీ మా అత్తయ్య పంపించింది, సో అదే వేసుకుంటున్నాను. ఎన్ని చట్నీలు చేసినా కానీ కొత్త ఆవకాయ, కొత్త మామిడికాయ చట్నీ ఉంటే మాత్రం డెఫినెట్గా టిఫిన్లోకి నాకు చాలా ఇష్టం అనమాట. మా వారికి కూడా ఇష్టమే, బాగానే తింటాము. అది కూడా కొత్తలోనే బాగుంటుంది. సో అందుకే ఈసారి మేము మామిడికాయ చట్నీ కూడా పెట్టలేదండి. ఒకవేళ పెట్టి ఉంటే నేను వీడియో తీసి ఉండేదాన్నేమో. ఇంకా అందరూ మా పిన్ని, మా అత్తయ్య, పెద్దమ్మ వాళ్ళు ఇచ్చినవే ఈ ఇయర్ అలాగా గడిపేస్తాము. ఎటు వెళ్ళినప్పుడల్లా ఖాళీ చేతులతో రాము, వాళ్ళు ఏదో ఒకటి ప్యాక్ చేసి ఇస్తూనే ఉంటారు. బ్రేక్ఫాస్ట్ అయితే 2 దోశలండి. ఫస్ట్ మా వారికి ఇచ్చేస్తాను, తర్వాత నేను తింటాను తను వెళ్ళిపోయాక. ఒక్కోసారి ఏమో డైరెక్ట్గా లంచ్ చేసేస్తూ ఉంటాను ఎర్లీగా. అప్పటి వరకు అయితే నాకు అసలు టైం దొరకదండి.
ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాక బీన్స్ అన్నీ బాయిల్కి పెట్టాను కదండి రైస్తో పాటు, అవైతే ఉడికిపోయాయి. చూస్తున్నాను అనమాట ఈ బీన్స్ ఎంతవరకు ఉడికాయి, ఇది అసలు మనం యూస్ చేసుకోవచ్చా లేదా అనేసి. ఫస్ట్ రివ్యూ కదా, అంటే నేను ఫస్ట్ టైం వాడుతూ మీకు రివ్యూ ఇస్తున్నాను కదా, సో అందుకే కొంచెం టెన్షన్గా చూస్తున్నాను అనమాట. కానీ పర్ఫెక్ట్గా ఉడికాయండి బీన్స్ మాత్రం. దాంట్లో వాటర్ అది ఏం లేకుండా బాగా పొడిగా ఉన్నాయి. డైరెక్ట్గా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. బీన్స్ ఫ్రై చేసే కంటే ముందు అదే కళాయిలో తాలింపు వేసేస్తే అయిపోతుంది కదా అనేసి పప్పు కోసం తాలింపు అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇగోండి విజిల్ మొత్తం వచ్చేసింది. కుక్కర్ మూత తీసేసి చూస్తున్నాను, చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. నేనైతే జస్ట్ 4 విజిల్స్ పెట్టాను అంతే. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడా. మనం ఎప్పుడైనా పప్పులో సాల్ట్ ముందే వేసామనుకోండి పప్పు అస్సలు ఉడకదండి, పలుగ్గా ఉంటుంది. సో అందుకే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఎప్పుడైనా కానీ. దోసకాయ ముక్కలు చూసారా చిన్నగా అయిపోయాయి, నేను పెద్దగా కట్ చేసినా కానీ. అందుకే కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు మనకి కనబడుతూ ఉంటాయి, బాగుంటాయి. తాలింపు అయితే రెగ్యులర్గా అండి, ఒక 3 స్పూన్స్ ఆయిల్, అలాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అండ్ కొంచెం ఇంగువ మంచిగా ఫ్రై చేసుకున్నాక పప్పులో వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకోండి. అప్పుడు ఆ తాలింపు అంతా కూడా మంచిగా పప్పుకి పడుతుంది, స్మెల్ బాగుంటుంది. తాలింపు వేసాక పప్పు మళ్ళీ ఉడకబెట్టామనుకోండి టేస్ట్ అయితే మారిపోతుందండి. చాలామంది అలా ఉడకబెడుతూ ఉంటారు, కానీ ఇలా ట్రై చేయండి. ముందే కారం వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అయితే. అన్ని రకాల పప్పులు కూడా మోస్ట్లీ సేమ్గానే ఉంటాయండి, కానీ టేస్ట్ మాత్రం మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. తాలింపు వేసాక కాసేపు మూత పెట్టుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసేసి మంచిగా తిప్పేసుకుంటున్నానండి. చూసారా కొంచెం చల్లారేసరికి పప్పు కూడా గట్టిపడింది. ఇంకా నేను బాక్స్ పెట్టే టైంకి ఇంకా కొంచెం గట్టిపడుతుంది. అందుకే కొంచెం వాటరీగా చేసుకోవాలి పప్పు ఎప్పుడైనా కానీ, తినే టైంకి సెట్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు బీన్స్ ఫ్రై కోసం ఆయిల్ వేసేసుకొని తాలింపు వేసుకున్నాను. వెంటనే బాయిల్ చేసిన బీన్స్ ఉన్నాయి కదండి, భలే ఉన్నాయి అసలు చూడ్డానికి. అలాగే తినేయాలనిపిస్తుంది, అంత డ్రైగా మంచిగా పొడిగా ఉన్నాయి. ఇంకా అవన్నీ ఆయిల్లో వేసేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ సాటే చేసుకోవాలండి. తర్వాత ఒక 2-3 ఎల్లిపాయలు దంచేసి వేసుకున్నాను. అలాగే పసుపు, సాల్ట్ కూడా వేసేసి ఒక 10-15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అంటే ఇలా ఉంటే ఎందుకో నాకు పెద్దగా ఇష్టం ఉండదు. తినగలిగే వాళ్ళైతే ఇలాగే తినేసేయచ్చండి, ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి. నేను దీంట్లోకి ఇంకా ఒక క్యారెట్ గ్రేట్ చేసి వేస్తున్నానండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది అండ్ చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. క్యారెట్ సన్నగా తురిమాను కాబట్టి మంచిగా ఫ్రై అయిపోతుంది, అసలు వేసినట్టు కూడా తెలియదండి. మనం ఎక్స్ట్రాగా ఇంకొక వెజ్జీ కూడా యాడ్ చేసుకున్నట్టు ఉంటుంది కదా, సో అందుకోసమే క్యారెట్ అయితే యాడ్ చేశాను. ఫస్ట్ అయితే మనస్వినికి కొంచెం కారం వేసి ఫ్రై చేసేసి తనకి బాక్స్ పెట్టేస్తానండి. చూసారా కొంచెమే, ఇది వెల్లుల్లి కారం అండి, మా అత్తయ్య ఇచ్చింది నాకు. అది కొంచెం వేసేసి ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేస్తున్నాను అంతే అండి. కొత్తిమీర కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆ కారం కొంచెం పచ్చివాసన పోతుంది. తర్వాత మనస్వినికి అయితే సర్వ్ చేసేస్తున్నానండి. కొంచెమే రైస్ అనమాట, జస్ట్ ఒక 3-4 ముద్దలు రైస్. అలాగే కొంచెం కర్రీ ఎక్కువ వేయచ్చు కదండి కారం తక్కువ వేస్తే, అందుకోసమే నేనైతే ఫస్ట్ కొంచెమే కారం వేసి తనకి కర్రీ తీస్తున్నాను ఈ మధ్య. అంటే వెజ్జెస్ ఎక్కువ తినాలి కదా అనేసి. నెయ్యి అయితే వేయట్లేదండి తనకి, అంటే నెయ్యి వేస్తే తినే టైంకి ఇంకా చప్పబడిపోతుంది అనేసి. ఇంక ఇదేమో మాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా కారం యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది ఇంకో 3 మినిట్స్ ఫ్రై అయిపోతే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అండ్ టేస్టీగా కూడా ఉందండి. వెల్లుల్లి కారం వేసాం కాబట్టి చాలా బాగుండింది, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మా వారికి లంచ్ అయితే రెడీ చేసేస్తున్నానండి. మీ అందరికి కూడా తెలుసు కదా నేను ఎప్పుడు ఇలాగే కలర్ఫుల్గా లంచ్ ప్యాక్ చేస్తాననేసి. సో చాలామంది వీడియోస్ చూసిన వాళ్ళందరూ బయట అడుగుతూ ఉంటారు, బాగా చేస్తున్నావు కలర్ఫుల్గా ఉంటాయి అనేసి. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా.
కొంతమందే చూస్తారు నా వీడియోస్. అంటే వీడియోస్ అయితే రోజు పోస్ట్ చేయట్లేదు కదండి. యూట్యూబ్లో ఏంటంటే రోజు యాక్టివ్గా ఉండాలి. సో అలా ఉంటేనే వర్కౌట్ అవుతుంది, వ్యూస్ వస్తాయి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. కానీ నాకు మాత్రం కుదరట్లేదు కదా, ఇంకా చేసేది ఏం లేదు. ఛానల్ మాత్రం కంటిన్యూ చేస్తానండి. ఇప్పుడు రెగ్యులర్గా చూసేవాళ్ళు కొంతమంది అయినా నాకు మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు. దానికే నేను థ్యాంక్ యూ చెప్తున్నాను మరీ. బయట ఎప్పుడు కనపడ్డా కానీ మంచిగా మాట్లాడుతున్నారు వీడియోస్ గురించి నాకు తెలిసిన వాళ్ళందరూ. సో అదే విషయం ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.